హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఫ్యూ డేస్ ఎగో తమిళ నటి, తెలుగులో కూడా నటించున్నారు కస్తూరి. ఆవిడ తమిళనాడులో రాజకీయాల్లో బీజేపీ ఒక కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తా తెలుగు ప్రజల మీద, పర్టికులర్లీ తమిళనాడులో సెటిల్ అయిన ప్రజల మీద చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేసింది. సో ఎలాంటి అనుచితమైన వ్యాఖ్యలు అంటే, గత 200-300 సంవత్సరాల క్రితం అంతఃపురంలో రాజులకు సేవలు చేసేదానికి వచ్చిన వాళ్ళు తమిళనాడుకు వచ్చి రాజకీయాలను శాసిస్తున్నారు ద్రవిడవాదంతో. మరి తెలుగు రాష్ట్రం నుంచి, తెలుగు ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు తమిళనాడు రాజకీయాలను శాసిస్తూ ఉంటే ద్రవిడవాదాన్ని అడ్డం పెట్టుకొని, ఇక్కడ పుట్టిన బ్రాహ్మణులు ఏం కావాలి, ఇక్కడ పుట్టిన బ్రాహ్మణులు ఇక్కడ రాజకీయం చేసేదానికి అర్హత లేదా అనేసి తెలుగు ప్రజల మీద, పర్టికులర్లీ తమిళనాడులో ఉన్నటువంటి తెలుగు ప్రజల మీద వాళ్ళ రాజకీయంగా వాళ్ళ ఆధిపత్యం అవ్వనివ్వండి, లేకపోతే రాజకీయంగా వాళ్ళ ఎదుగుదల అవ్వనివ్వండి, లేకపోతే రాజకీయంగా వాళ్ళు కొనసాగిస్తున్న విజయ పరంపర అవ్వనివ్వండి, అవి తట్టుకోలేక కస్తూరి గారు ఈ వ్యాఖ్యలు చేశారంటే అవునని అనిపిస్తూ ఉంది ఇక్కడ. సో తెలుగువారిని అంత అగౌరవంగా, అంత కించపరుస్తూ, అంతఃపురంలో రాజులకు సేవలు చేయడం అంటే నిజంగా చాలా డెరోగేటరీ వర్డ్. అది సభ్య సమాజం ఎక్కడ యాక్సెప్ట్ చేయకూడని వర్డ్. అలాంటి పరుష పదజాలంతో తెలుగు సమాజాన్ని దూషిస్తే ఆవిడ పలచన చేసి, చులకన చేసి మాట్లాడితే, తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కళ్ళు మాట్లాడారండి. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గారు మాట్లాడారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసమే పుట్టిన పార్టీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు, తెలుగు వారి ఆత్మగౌరవం కాపాడటమే తెలుగుదేశం పార్టీ అనే ఎజెండా అని చెప్పే తెలుగుదేశం పార్టీ, తెలుగువారి యోగ సంక్షేమాలే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా తెలుగువారి ఆత్మగౌరవం కాపాడటం, యోగక్షేమాలు కాపాడటమే మా బాధ్యత అని చెప్పి తెలుగుదేశం పార్టీ నుంచి చిన్నపాటి ఖండన రాలేదు దీని నుంచి. రీజన్ ఈజ్ దట్ బీజేపీతో టీడీపీ అంటకాగుతుంది, పొత్తులో ఉంది కేంద్రంలో, రాష్ట్రంలో. కేంద్రంలో టీడీపీ ఎంపీలకు మంత్రి పదవులు ఉన్నాయి, రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఉన్నాయి. సో వీళ్ళకి ఏదైతే అవినాభావ సంబంధం రాజకీయంగా ఉందో, ఆ రాజకీయంగా వీళ్ళకున్న పరస్పర అవసరాల రీత్యా తెలుగు వారిని అత్యంత ఘోరంగా, అత్యంత నీచమైన పదాలతో ఆవిడ బీజేపీ నాయకురాలు కమ్ నటి కస్తూరి గారు మాట్లాడితే వీళ్ళు స్పందించలేదంటే తెలుగు జాతి పైన వీళ్ళకుండే గౌరవం అవనివ్వండి, తెలుగువారి ఆత్మగౌరవం కాపాడతామని చెప్పే ఏదైతే వాదన ఉందో అది పచ్చి బూటకమని ఈ విషయంతో ప్రూవ్ అయింది. నిజంగా వీళ్ళు తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడే మనుషులైతే ఈ విషయం మీద కనీసం స్పందించాలి కదా, కనీస స్పందన. ఫర్గెట్ అబౌట్ పొలిటికల్ ఏలియన్సెస్ విత్ బీజేపీ. రాజకీయంగా బీజేపీతో ఎలాంటి పొత్తులున్నా ఇక్కడ తెలుగువారిని అగౌరవపరిచారు కదా, కించపరుస్తూ మాట్లాడారు కదా, ఎంత అవమానం అది. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత కాపాడామంటారు కదా, అది కాపాడలేదు. నేను వన్ ఆఫ్ మై ఎర్లియర్ వీడియోలో చెప్పా, తెలుగువారిని ఈ రోజుకి ఢిల్లీలో మద్రాసీలనే అంటారు, ఎంటైర్ సౌత్ ఇండియాని మద్రాసీలనే అంటారు ఈ రోజుకి. మేబీ ల్యూటియన్ ఢిల్లీలో చెప్పరని చెప్పాను నేను. ల్యూటియన్ ఢిల్లీ అంటే పార్లమెంట్, ఆ పరిసర ప్రాంతాల్లో తెలుగువారు అంటారేమో కానీ చదువుకున్నోళ్ళు. ఇఫ్ యూ గో టు ద రూరల్ ఢిల్లీ మాసెస్లోకి వెళ్తే ఈ రోజుకి సౌత్ ఇండియా మొత్తాన్ని మద్రాసీలే అంటారు. మీ వల్ల మార్పు రాలేదు. సరే, ఢిల్లీలో మీరు మార్పు తెచ్చారని ఊదరగొట్టే మీరు, పక్కనే తెలుగు రాష్ట్రం పక్కనే ఉంది తమిళనాడు. అక్కడి నుంచి ఇలాంటి పరుష పదజాలం వస్తే మీరు ఎందుకు ఖండించలేకపోతున్నారు? తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? అండ్ ఇంకొక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో పొత్తులో ఉండి ఆయన కూడా ఈ అంశం మీద కనీసం మాట్లాడాల. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పొత్తు ఉన్నారు, ఇంకో పక్క ఆయన సినిమాకు సంబంధించిన వ్యక్తి. రెండు రకాలుగా కూడా కస్తూరి గారికి, పవన్ కళ్యాణ్ గారికి సిమిలారిటీస్ ఉన్నాయి. బీజేపీకి దగ్గరగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు, సినిమా రంగంలో పనిచేసి ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈయన కూడా ఆ అంశాల మీద కనీసం స్పందించకపోగా ఈయన పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు తెలుగు సంఘం వచ్చిన వీళ్ళతో మా పవన్ కళ్యాణ్ గారితో భేటీ వెళ్ళిన తర్వాత కూడా కనీసం ప్రెస్ నోట్ రిలీజ్ చేయలే, కనీసం మాట్లాడలేదు, కనీసం ట్వీట్. తమిళనాడు రాజకీయాల గురించి ఈ మధ్య ట్వీట్లు ఎక్కువ పెడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. కనీసం ట్వీట్ పెట్టి కూడా దాన్ని ఖండించే ప్రయత్నం చేయలేదంటే పవన్ కళ్యాణ్ గారిని తెలుగువారిని ఎంత అగౌరవపరిచిన వేరే భాషల వాళ్ళు, వేరే ప్రాంతం వాళ్ళు బీజేపీ వాళ్ళు అయితే పర్లేదు, కానీ వేరే వాళ్ళు అగౌరవపరిస్తే పవన్ కళ్యాణ్ గారు ఉవ్వెత్తును లెగుస్తారు. ఇప్పుడు సనాతన లడ్డు అంశంని బయటికి తీసుకొచ్చినప్పుడు సనాతన ధర్మం గురించి ఉదయనిధి స్టాలిన్ని ఉతికారేసిన పవన్ కళ్యాణ్, ఎక్కడో తమిళనాడులో సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఆంధ్రప్రదేశ్లో రెంకలేసిన పవన్ కళ్యాణ్,
ఇప్పుడు అదే తమిళనాడు గడ్డ మీద నుంచి తెలుగు జాతిని అత్యంత నీచంగా, అత్యంత హీనమైన భాషలో మాట్లాడిన ఆవిడ గురించి చిన్నపాటి మాట మాట్లాడలేదు, ఖండించే ప్రయత్నం చేయట్లేదంటే వీళ్ళు బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడినా, బీజేపీ నాయకత్వం, బీజేపీ పార్టీ తెలుగు వారిని అత్యంత నీచంగా కించపరుస్తూ మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, కనీసం వీళ్ళు మాట్లాడరు. వీళ్ళకు తెలుగు వారి ఆత్మగౌరవం పట్ల అంకిత భావం లేదు అనేది తమిళనాడు నటి కమ్ బీజేపీ లీడర్ మాట్లాడిన మాటల పట్ల వీళ్ళ స్పందన ఇప్పటికీ కరువైందంటే వీళ్ళు తెలుగు జాతిని రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారు. తెలుగు ప్రజల్ని రాజకీయ అవసరాల కోసం, రాజకీయంగా ఎమోషన్స్ పెంచి రాజకీయ లబ్ధి పొందేదానికి వాడుకుంటున్నారు తప్ప వీళ్లకు రాజకీయం, తెలుగువారి ఆత్మగౌరవం మీద ఎలాంటి మమకారం అవ్వనివ్వండి, ఎలాంటి గౌరవం లేదు వీళ్ళకి. తెలుగువారి మీద గౌరవం ఉండి ఉంటే ఖచ్చితంగా అంత డెరోగేటరీ ఓడు వాడిన ఆవిడ మీద కనీసం స్పందించేవారు. తెలంగాణ నుంచి తెలుగుదేశం పార్టీ కాకపోయినా కాంగ్రెస్ పార్టీ వ్యక్తి ఉన్నా కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్పందించారు తప్ప, పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు స్పందించారు, బీజేపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు స్పందించారు. కానీ బీజేపీ పార్టీలో బీజేపీ ఇన్ఛార్జిగా ఆయన స్పందించారు. కానీ బీజేపీ పార్టీకి సంబంధం లేకుండా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఉంటూ తెలుగువారి ఆత్మగౌరవం అని చెప్పే వీళ్ళు, సంస్కృతిని కాపాడుతామని చెప్పే వీళ్ళు తెలుగువారి గురించి అత్యంత నీచంగా మాట్లాడితే కనీసం మాట్లాడరంటే వీళ్ళకు రాజకీయంగా ఎంత బీజేపీ ముందు ఎంత దిగజారిపోయారో ఆలోచించండి. బీజేపీ వాళ్ళు ఎంత దారుణంగా తిట్టిన తెలుగు ప్రజల్ని వీళ్ళు పట్టించుకునే పరిస్థితులు లేరంటే వీళ్లకు బీజేపీతో కలిసి ఉంటేనే వీళ్ళ రాజకీయ మనుగడ కంక్లూషన్కి వచ్చిన తర్వాత తెలుగు వారిని ఎవరు ఎంత చిల్లరగా మాట్లాడినా పట్టించుకునే పరిస్థితిలో లేరు. అంటే పవన్ కళ్యాణ్ గారి హిపోక్రసీ చూడండి. బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకి దీపావళి శుభాకాంక్షలు చెప్పారు, ఇక్కడ ఆంధ్ర ప్రజలకి దీపావళి శుభాకాంక్షలు చెప్పలేన. ఎక్కడో బంగ్లాదేశీలో ఉండే హిందువుల గురించి స్పందించగలిగే మీరు, ఆఫ్ఘనిస్తాన్లో ఉండే హిందువుల గురించి స్పందించగలిగే మీరు, పాకిస్తాన్లో ఉండే హిందువుల గురించి స్పందించగలిగే మీరు, పక్క రాష్ట్రం తమిళ రాష్ట్రం మీతో పొత్తులో ఉండే పార్టీ బీజేపీ పార్టీ నేత తెలుగువారిని అత్యంత హీనంగా మాట్లాడితే మీరు ఎందుకు మాట్లాడరు? మీరు ఎందుకు ఖండించే ప్రయత్నం చేయరు? మీరు మాట్లాడింది తప్పు ఎందుకు చేయరు? అంటే తెలుగువారు వేరే రాష్ట్రాల్లో రాజకీయంగా ఎదగడం మీకు ఇష్టం లేదా? తెలుగువారి రాజకీయ పరపతి వేరే రాష్ట్రాల్లో పెరగడం మీకు ఇష్టం లేదా? లేకపోతే బీజేపీ కనుసన్నల్లో డిఎంకేని టార్గెట్ చేయాలి అనేసి బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడినా ఆ డిఎంకే స్టాలిన్ అండ్ కరుణానిధి వాళ్ళ కుటుంబం ఏదైతే తెలుగు మూలాలు ఉన్నాయో ఆ మూలాల్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు ఎందుకు మాట్లాడరు? మీకు పౌరుషం రాదా? ఆత్మాభిమానం లేదా? ఆత్మగౌరవం లేదా? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మీకు కూడా ఎక్కడికి వెళ్ళింది తెలుగువారి ఆత్మగౌరవం కాపాడే మీ పోరాట పటిమ? అరే ఇంత నీచంగా తెలుగువారి రాజకీయ ప్రస్థానాన్ని గురించి ఇంత నీచంగా మాట్లాడితే వాళ్ళు దాన్ని ఖండించే ప్రయత్నం చేయని మీరు బలమైన నాయకులని నికార్సైన రాజకీయాలు చేస్తామనేసి ఎలా నమ్మాలి మిమ్మల్ని అసలు? అంటే బీజేపీ వాళ్ళు ఎంత దారుణంగా తిట్టినా మీరు పడి ఉంటారనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే. పొంగులేటి సుధాకర్ రెడ్డి గారిని తీసి బుద్ధి తెచ్చుకోండి మీరు. కనీసం బీజేపీలో ఉండి ఆయన ఖండించారు దాన్ని. కానీ మీరు వేరే పార్టీలో ఉండి తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు చేస్తే తెలుగు ప్రజల్ని పక్క రాష్ట్రాల్లో అగౌరవపరుస్తూ ఉంటే అదే రాష్ట్రానికి చెందిన తెలుగు సంఘాలను కలుస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆవిడ మాట్లాడింది తప్పని కనీసం వాళ్ళతో కూడా చెప్పే ప్రయత్నం చేయలేదంటే పవన్ కళ్యాణ్ గారి డ్యూయల్ స్టాండర్డ్స్ చూడండి, పవన్ కళ్యాణ్ గారి హిపోక్రసీ చూడండి, చంద్రబాబు నాయుడు గారి దాన్ని ఏమంటారు అవకాశవాద రాజకీయం చూడండి. అదే బీజేపీతో పొత్తులు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు దాన్ని పెద్ద ఇష్యూ చేసేవారు. కేవలం బీజేపీతో పొత్తులో ఉండటం వల్ల బీజేపీ కాళ్ళ దగ్గర ఊడిగం చేసేదానికి సిద్ధపడ్డారు వీళ్ళు. ఇంత నీచంగా మాట్లాడితే కనీసం ఖండన కరువైంది. వీళ్ళు తెలుగుదేశం పార్టీ అని తెలుగు పేరు పెట్టుకుంటారు. వీళ్ళు తెలుగువారి ఆత్మగౌరవం అంటారు. నిజంగా తెలుగువారి ఆత్మగౌరవం అనేవండి, తెలుగువారి దాన్ని ఏమంటారు పరపతి అవనివ్వండి, దాన్ని సీనియర్ ఎన్టీఆర్ గారిని పార్టీని చంద్రబాబు నాయుడు గారు లాక్కున్నప్పుడే తెలుగువారి ఆత్మగౌరవాన్ని గంగలో కలిపేశారు. సో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏదన్నా తెలుగువారి ఆత్మగౌరవం అంటే పచ్చి బూటకమైన నినాదం అది. రామారావు గారి దగ్గర నుంచి పార్టీని లాక్కున్నప్పుడే తెలుగువారి ఆత్మగౌరవాన్ని స్మాష్ చేసేశారు చంద్రబాబు నాయుడు గారు. అంటే టీడీపీలో ఇప్పుడు తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడే ఆ డిఎన్ఏ అనేది కనుమరుగైపోయింది. అంటే పవన్ కళ్యాణ్ గారు అంటారా, ఆయన బంగ్లాదేశీ హిందువులకి, పాకిస్తానీ హిందువులకి, ఆఫ్ఘనిస్తానీ హిందువుల గురించి మాట్లాడతారు. కానీ పక్క రాష్ట్రంలో తమిళనాడులో బీజేపీ నాయకులు తెలుగు ప్రజల్ని తెలుగు జాతిని అత్యంత హీనంగా మాట్లాడితే కనీసం ఈయనకు నోరు పెదాలు కూడా కథలో మాట్లాడేదానికి. ఇది వీళ్ళ హిపోక్రసీ అండ్ డ్యూయల్ స్టాండర్డ్. అండ్ వీళ్ళు బీజేపీకి ఎంత భయపడుతున్నారనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది.
థ్యాంక్ యూ.